కరప్షన్ బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ. బీజేపీపై మంత్రి సీతక్క ఆగ్రహం మాట. 12 ఏళ్లలో సొన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారన్న ఆరోపణ. ₹1 పంపిస్తే 48 పైసలు తిరిగి వస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు పెడతారని చెప్పి వార్తాకథనం వచ్చింది. ఇక్కడ వాస్తవానికి నిజంగా ఇక్కడ బండి సంజయ్ గారు ఇక్కడ పైన ఒక మాట అన్నారు, మావిడు కిందికనకపోయింది. ప్రధాని ఫోటోలు అంతటా పెట్టాల్సిందని చెప్పి బండి సంజయ్ అంటే, సరే మనం మంచిదే, వాస్తవం పెడతాము. కానీ కాకపోతే మీరు తెలంగాణ నుంచి తీసుకుపోయే పనుల వాటా ఎంత, తిరిగి మనకు పంపించే వాటా ఎంత, ఆ వాటాలో కూడా మేము పంపించినట్టయితే మీరు ఇట్లా మాకు ఇస్తామని చెప్తున్నారు కదా, మేము ఫోటో పెడతాం. కానీ మా దగ్గర నుంచి తీసుకుపోయేంత కూడా ఆ డబ్బులతో ఇంక ఏ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెడతా ఉన్నారో, ఏ రాష్ట్రంలో మాకు వాటా వస్తుందో అక్కడ ఈ ప్రభుత్వం యొక్క కేసీఆర్ ఉంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి, లేకపోతే బీజేపీ ఉంటే బీజేపీ. ఇక్కడ యొక్క ముఖ్యమంత్రి ఫోటోని మీ ఇంక్లూడింగ్ అంటే ప్రధాని ఆఫీసులో కూడా పెట్టాలి అని చెప్పి సీతక్క గారు మాట్లాడుతుంది. ఈ మాటకు మేము ఏకీభవిస్తూ ఉన్నాం. వాస్తవంగా అంతే కదా. ఇప్పుడు రూపాయికి 48 పైసలు పంపిన వాళ్ళదే మనం ఫోటో పెట్టాలి అన్నప్పుడు, మరి రూపాయలు దాదాపు 99 రూపాయలు మీకు ఇచ్చినప్పుడు మేము చేయాలి. మరి రూపాయికి 48 పైసలు మాకు ఇచ్చినప్పుడు మిగతా 52 పైసలు మీ దగ్గర ఉంటున్నాయి కదా, మరి మేము చేయాలి. ఆ 52 పైసల్లో మా అభివృద్ధి వాటా ఎంత, అసలు మాకు ఎందుకు పంపించట్లేదు? అదే కదా. ఇప్పుడు బీహార్కు ₹2 పంపుతాం, ఇంకో మిగతా రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వాలకు ఉత్తరప్రదేశ్కి ఉత్తరప్రదేశ్ ₹2 పంపుతూ ఉన్నారు. బీహార్కు వెనుకబడ్డదని చెప్పి ₹6 ₹7 ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసినది, ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసినది, దక్షిణాది రాష్ట్రాలు ఏం పాపం చేసినాయి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వం. అంటే కేవలం ఆ ముసుగును తొలగించాలనే మా ప్రయత్నం, గుర్తుపెట్టుకోండి మిత్రులారా.